ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 21. కాలాని కవ్వల. బాబా కీర్తి 1914 నాటికి అన్ని దిక్కులా వ్యాపించి ఉదయసూర్యుని శోభల నానాడికి వృద్ధి చెందుతుంది. ఎందరెందరో భక్తులు షిరిడీ వచ్చిపోతున్నారు. కానీ బాబా షిరిడీ వచ్చిన మొదటి రోజుల్లోనే ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు లేస్తాయి. పెద్ద పెద్ద వారొస్తారు. వైభవంగా ఊరేగింపులు జరుగుతాయి. గుర్రము రథము కూడా వస్తాయి అన్నారు. ఆ పిచ్చి పకీరు ఆలోచనలకు అందరూ నవ్వుకున్నారు. కానీ 1914 నాటికి ఇవన్నీ నిజమయ్యాయి. ఒకరోజు జోగు భార్యకు ఊరి బయట వేప చెట్టు పక్కనున్న జాగా చూపి, ఇది మా స్థలము, ఇక్కడొక భవనం లేస్తుంది, మేమక్కడే ఉంటాము, పెద్దలు నన్నక్కడ కనిపెట్టుకుని సేవలు చేస్తారు అన్నారు. ఆమెకు ఆ మాటలు అర్థం కాలేదు. బాబా అప్పుడప్పుడు ఉబ్బసంతో బాధపడుతూ ఉండేవారు. అది వచ్చినప్పుడు ఆయన ఆహారం కూడా తీసుకోలేకపోయేవారు. సంకల్పమాత్రాన భక్తుల వ్యాధులు తగ్గించగల ఆయనలా బాధపడటం చిత్రమే. అనుభవించి తీరవలసిన కర్మఫలాన్ని భక్తులు అనుభవించలేనప్పుడు వారి జబ్బులు ఆయన స్వీకరించేవారు. భక్తులపై తమకు గల ప్రేమను వారికి అలా తెలిపి వారి భక్తి శ్రద్ధలను బలపరిచి ఆయన ఉద్ధరిస్తారు. అయినా ఆయన ఆ బాధలు అనుభవిస్తున్నప్పుడు చూసిన భక్తుల ఆందోళన నిస్సహాయతలు వాళ్లలోని మానవత్వాన్ని పెంచుతాయి. అంటే వారి యొక్క అస్వస్థత కూడా భక్తులకు శిక్షనే. 1915లో ఆయన అలా బాధపడుతుంటే చూడలేక పురందరే ఏడ్చేశాడు. సాయి, ఎందుకు ఏడుస్తావు? 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. 2 రోజుల కిందటే నిన్ను రమ్మని కాకాతో చెప్పాను. నిజానికతడు వ్రాసేలోపే నువ్వు వ్రాయవద్దు, అతడే వస్తున్నాడు అన్నారు బాబా. సరిగా అప్పుడే అక్కడ పురందరే హృదయంలో షిరిడీ వెళ్లాలన్న ప్రేరణ కలిగింది. తరువాత ఆయన చెప్పినట్లే ఆ బాధ తగ్గిపోయింది. బాబా తమకు జబ్బు చేసినప్పుడు సామాన్యంగా మందు భిక్ష తీసుకునేవారు కాదు. అయినా ఆ భిక్షపై జీవించే జీవుల కోసం ఆయన విధిగా భిక్షకెళ్లేవారు. నడవలేనప్పుడు తమను పట్టుకొని భిక్షకు లెండికి తీసుకెళ్లమనేవారు. అయినా వారిలో దైన్యము అసహాయత కనిపించేవి కాదు. ఒకసారి ఒక భక్తుడు ఒక చక్రాల కుర్చీ సమర్పించాడు. కానీ ఆయన దాని నెన్నడూ వాడలేదు. అరుదుగా ఆయనే చికిత్స చేసుకునేవారు. ఒకసారి కండ్లకలక వస్తే మిరియాలు నీటిలో నూరి ఆ ముద్దను కళ్ళలో పెట్టుకున్నారు. త్వరలో ఆ బాధ తగ్గిపోయింది. ఒక్కొక్కప్పుడు మలబద్ధకానికి సోనాముఖి కషాయం కాచి భక్తులకిచ్చి సాయి కూడా సేవించేవారు. 1916లో ఒక వింత జరిగింది. విజయదశమికి వచ్చిన భక్తులతో షిరిడీ వీధులు కిటకిటలాడుతున్నాయి. సాయంత్రం అందరూ పూజాద్రవ్యాలు తీసుకుని మేళ తాళాలతో ఊరి పొలిమేరకు వెళ్లి సీమోల్లంఘన పూజ చేసి వస్తున్నారు. పూర్వము రాజులు ఆ రోజునే దిగ్విజయానికి బయలుదేరి పొలిమేరలు దాటేవారని చెప్తారు. అందరూ శమీపత్రము ఆలింగన నమస్కారాలు ఇచ్చిపుచ్చుకొని పాతద్వేషాలు మరచి నాటి నుంచి పరస్పర ప్రేమభావం వహిస్తారు. అలా సీమోల్లంఘనం చేసి అందరూ తిరిగొస్తుండగా బాబా ఉగ్రులై తమ తలకున్న రుమాలు, కఫ్నీ, లంగోటా తీసి దునిలో పారేసి అగ్నికణాల వంటి కళ్లతో మసీదు ముంగిట నగ్నంగా నిల్చున్నారు. వారిలో ఒక దివ్యమైన వర్చస్సు ప్రస్ఫుటమైంది. మూడులారా, ఇప్పుడు చూసి నేను హిందువునో ముస్లింనో తేల్చుకోండి అని కేకేశారు. అందరూ భయపడిపోయారు. చివరకు కుష్ఠరోగి బాగోజీ సాహసించి ఆయన నడుముకు లంగోటా చుట్టి, బాబా, శుభమా అని సీమోల్లంఘనం జరుగుతుంటే మీరెందుకిలా భక్తులను భయపెడతారు అన్నాడు. కానీ సాయి సట్కా నలకేసి కొడుతూ, ఈరోజే నా సీమోల్లంఘనము అని కేకలేశారు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. నాడు చావడి ఉత్సవం జరగదని భక్తులు తలచారు. కానీ కొంతసేపటికి బాబా శాంతించి గుడ్డలు ధరించి తమ ఆసనంపై కూర్చున్నారు. రాత్రి 11 గంటలకు జరిగిన చావడి ఉత్సవంలో మామూలుగా పాల్గొన్నారు. తర్వాత కొద్ది కాలానికి స్థానిక భక్తుడు రామచంద్ర పాటిల్కు జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. అతడు భయంతో సాయిని స్మరిస్తున్నాడు. ఒక రాత్రి అతనికి బాబా సాక్షాత్కరించారు. ఆయన పాదాలపై పడి తన అంతిమ గడియ ఎప్పుడో తెలపమని పాటిల్ కోరాడు. భయం లేదు, మృత్యుదేవత ఉత్తర్వు రద్దయింది, త్వరలో నీ జబ్బు తగ్గుతుంది. కానీ నాకు తాచా గురించే ఆందోళనగా ఉంది. అతడు 1918 విజయదశమి రోజు మరణించవలసి ఉంది. ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దు అన్నారు. బాబా రామచంద్ర పాటిల్ కొద్ది రోజులలో కోలుకున్నాడు. కానీ తాచా గురించి కలత చెంది ఆ విషయం బాలసింపికి మాత్రం చెప్పాడు.